మీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. అందుకే అలా జరుగుతోంది అని స్వామీజీ చెప్పటంతో, అవునా! ఆ దుష్ట శక్తి అంజు ఒంట్లో ఉందా? మా ఇంట్లో ఉందా? చెప్పండి స్వామి అని భాగీరథ అడుగుతూ ఉంటారు. అది ఒంట్లో ఉందో, ఇంట్లో ఉందో అక్కడికి వచ్చి తెలుసుకోవాలి అని స్వామీజీ అంటే, అయితే ఇప్పుడే రండి స్వామీజీ తెలుసుకోండి అని భాగీరథుడు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఆ దుష్ట శక్తి జాగ్రత్త పడిపోతుంది. కాబట్టి నేను రావటం కుదరదు. మీరే దానిని కనిపెట్టాలి. అంతేకాదు ఇప్పుడు ఆ దుష్ట శక్తిని అక్కడి నుంచి పంపించేసేయాలంటే మీ ఇంట్లో హోమం జరిపించాలి అని స్వామీజీ చెప్తారు. అది ఎలా స్వామీజీ? హోమం ఎవరు చేస్తారు అని అంటే నేనే చేస్తాను అని ఒక పెద్ద లిస్ట్ రాయించి, ఇవిగోండి హోమం కోసం కావలసిన ఈ ఏర్పాట్లన్నీ చేసుకోండి. హోమం మొదలు పెట్టే వరకు ఆ దుష్ట శక్తికి మీ ఇంట్లో హోమం జరుగుతుందన్న విషయం కూడా తెలియకూడదు. గోప్యంగా ఉంచండి అని స్వామీజీ చెప్తారు. అలాగే స్వామీజీ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయిన తర్వాత మీకు కబురు చేస్తానని భాగీరథుడు వెళ్తారు. చిన్న పిల్లలున్న ఇంట్లో దుష్టశక్తి ఉండటం ఏంటి రాథోడ్ అని బాధపడుతూ ఉంటే, ఇదంతా ఆ మనోహరి వల్లే మిస్సమ్మ. ఆ ప్రచండతో కలిపి మనోహరి ఏదో చేస్తోంది. మనం హోమం జరిపించిన తర్వాత మళ్ళీ ఆ కొడైకెనాల్ ఎస్ఐ గారిని ఒకసారి ఇంటికి పిలిపించి సార్కి గతం మొత్తం గుర్తుకు చేయాలి. అప్పుడు ఆ మనోహరి పని పట్టవచ్చు అని రాథోడ్ చెప్తాడు. సరే పద రాథోడ్, ముందు హోమానికి కావాల్సిన అన్ని సరుకులు తీసుకొని ఇంటికి వెళ్దాము. వాళ్ళు అడిగితే ఏదో ఒక పూజ అని చెప్పి మేనేజ్ చేద్దామని బాగి అంటుంది. మిస్సమ్మ రాథోడ్ అంటూ అమర్ కేకలు పెడుతూ ఉండటంతో, ఏంటి అమర్, ఏమైనా కావాలా చెప్పు, నేనిస్తానంటూ మనోహరి అక్కడికి వస్తుంది. మిస్సమ్మ రాథోడ్ కనిపించట్లేదేంటి అని అమర్ అడుగుతూ ఉంటే, అంటే వాళ్ళు గుడికి వెళ్తున్నారని నీతో చెప్పే కదా వెళ్ళారు, ఇంకా రాలేదు అని మనోహరి చెప్తుంది. వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాకపోవటం ఏంటి అని అమర్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. పని వాళ్ళు అంతే కదా అమర్, జీతం తీసుకున్నట్లు పని ఎందుకు చేస్తారు వాళ్ళు? అనవసరంగా ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని మనోహరి అంటుంది. యాదమ్మ, నీ జీతం ఎంత అని అమర్ అంటాడు. సార్ 25,000 సార్ నెలకు అని చెంబా చెప్తుంది. ఏయ్, నీకు ఇస్తున్నది 10,000 కదా అని మనోహరి గుసగుసలాడుతూ ఉంటే, సార్ గతం మర్చిపోయారు కదా మనోహరి, గుర్తుకుండదులే, కాస్త ఊరుకో, నువ్వెలాగూ ఇవ్వవు, సార్ అయినా నాకు ఇస్తాడు కదా అని చెంబా చెప్తుంది. అంటే నీకు ఈ ఇంట్లో చోటు ఇచ్చి ఫుడ్డు పెట్టి మళ్ళీ 25,000 జీతం ఇస్తున్నాము అని అంతే కదా అని అమర్ అంటాడు. అవును సార్, ఈ నెల నుంచి ఇంకో 5,000 పెంచుతామని కూడా చెప్పారని చెంబా చెప్తుంది. ఏంటి చెంబా, 20,000 కొట్టేద్దామని ఉన్నావా నెల నెల అని మనోహరి అంటే, నువ్వు ఎలాగూ ఇవ్వటం లేదు కదా మనోహరి, సారిస్తే పోయేదేముంది నీకు చెప్పు అని ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. నీకు మనోహరి ఎంతిస్తోంది యాదమ్మ అని అమర్ అడగటంతో, మనోహరి మేడం నాకేమీ ఇవ్వరు సార్ అని చెంబా చెప్తుంది. అంటే నువ్వు మా దగ్గర జీతం తీసుకుంటూ ఎప్పుడు మనోహరికి పనులు చేస్తూ ఉంటావా? అంతే కదా అని అమర్ నిలదీయగానే, అదేంటి అమర్, నేను ఆరు ఫ్రెండ్‌నే కదా అని మనోహరి అంటుంది. రాథోడ్‌కి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. ఎక్స్‌ట్రాగా నేను కొంత ఇస్తూ ఉంటాను. ఇంతకీ మిస్సమ్మ శాలరీ ఎంత మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అది నాకెలా తెలుస్తుంది అమర్, మిస్సమ్మకి శాలరీ ఇచ్చేది నువ్వే కదా అని మనోహరి అంటుంది. మిస్సమ్మకి శాలరీ ఇస్తున్నట్లు నాకేమీ గుర్తుకు లేదే. పైగా నేను గతం మర్చిపోయిన ఈ 2, 3 నెలల్లో మిస్సమ్మ అసలు శాలరీనే అడగలేదే అని అమర్ అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అమర్ అని మనోహరి అంటుంది. అంటే మిస్సమ్మ రాథోడ్ ఇద్దరు పనివాళ్ళని మాట్లాడావు కదా మనోహరి, అందుకే అడుగుతున్నాను. పైగా మిస్సమ్మ ఇంటి పని, వంట పని, పిల్లల్ని అంతా కూడా మిస్సమ్మనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంకెప్పుడు కూడా మిస్సమ్మని రాథోడ్‌ని పనివాళ్ళని అస్సలు మాట్లాడకు మనోహరి, నాకు అస్సలు నచ్చదు. కాకపోతే మిస్సమ్మ అవన్నీ చూసుకుంటుంటే ఈ యాదమ్మ మాత్రం నిన్ను చూసుకోవటం తప్పిస్తే ఏమీ చేయటం లేదు. అందుకే ఈ నెల నుంచి ఈ యాదమ్మకి నేను 5,000 మాత్రమే శాలరీ ఇస్తాను అని అమర్ చెప్పటంతో, సార్ అని చెంబా ఏడుపు మొఖం పెట్టి చూస్తూ ఉంటే, నీకు బాగా అయిందని మనోహరి అంటుంది. అప్పుడే బాగి రాథోడ్ బ్యాగు పట్టుకొని లోపలికి వస్తారు. ఆ బ్యాగ్ ఏంటి, ఇంతసేపు అయింది ఏంటి అని అమర్ బాగి రాథోడ్ని అడుగుతూ ఉంటారు. గుడిలో దర్శనం అయిన తర్వాత పంతులు గారితో మాట్లాడి వచ్చేటప్పుడు పూజకు కావాల్సిన వస్తువులు తీసుకువస్తున్నాం అని రాథోడ్ అంటాడు. పూజేంటి ఇప్పుడెందుకు అని మనోహరి అంటుంది. సార్‌కి హెల్త్ బాగోలేదు కదా మనోహరి, అందుకే పూజ జరిపిస్తున్నాము. పూజ జరిపిస్తే మంచిదని పూజారి గారు చెప్పారు అని బాగి అంటుంది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా బాగి, ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్‌కి చూపించుకోవాలి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మంత్రాలకి చింతకాయలు రాలవు మనోహరి గారు, అలాగే దేవుడి ముందు మంత్రగాళ్ళ ఆటలు కూడా సాగవు అని రాథోడ్ చెప్తుంటే, మంత్రగాళ్ళేంటి మంత్రగాళ్ళు అని మనోహరి అంటుంది. ఏదో ప్రాస కోసం రాథోడ్ అలా ఉపయోగించాడులే మనోహరి, ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్‌కి చూపించుకోవాలి నిజమే, అలాగే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి, అందుకే ఈ పూజ అని బాగి చెప్తుంది.
ఇది ఇండ్లనుకుంటున్నారా? సత్రం అనుకుంటున్నారా? అని మనోహరి అంటే, నా కోసం వాళ్ళు పూజలు చేస్తామంటే నీకేంటి మనోహరి అభ్యంతరం? నువ్వెందుకు ఇలా అడ్డుపడుతున్నావు? అని అమర్ అంటాడు. అంటే అది కాదు అమర్, చిన్న పిల్లలున్న ఇంట్లో పూజలేంటి అని అడుగుతున్నాను అంతేనని మనోహరి అంటుంది. క్షుద్ర పూజలు చేయటం లేదు మనోహరి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అని బాగి అంటే, అయినా బేతాళుడు ఎక్కడ అంటే విక్రమార్కుడు భుజాలు తడుముకున్నట్లు పూజలంటే మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? అయినా మీకు యాదమ్మకి పూజలేమి కొత్త కాదు కదా అని రాథోడ్ అంటాడు. వాళ్ళ గురించి వదిలేయండి. మీరు పూజ చేయాలనుకున్నారు చేయండి. అది నా కోసమే కదా అని అమర్ అంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని బాగి అంటుంది. థ్యాంక్స్ ఎందుకు, నా కోసం పూజ చేస్తున్నప్పుడు అని అమర్ లోపలికి వెళ్తాడు. బాగీకి డౌట్ వచ్చినట్లు ఉంది మనోహరి. అందుకే ఇంట్లో పూజ జరిపిస్తూ ఉంది అని చెంబా అంటే, అవును, ఈ విషయం మనం ప్రచండకి చెప్పాలి అని మనోహరి అంటుంది. తెల్లవారగానే ముగ్గురు పిల్లలు కూడా రెడీ అవుతూ ఉంటారు. అంజులో ప్రవేశించిన ప్రచండ ఈరోజు పూజ జరిపిస్తున్నారంటే బాగీకి ఖచ్చితంగా నాపై డౌట్ వచ్చింది. అందుకే నన్ను అంజు శరీరాన్ని వదిలేసి పారిపోమ్మని కూడా ఆ మనోహరి, చెంబా ఇద్దరు చెప్పారు. కానీ నేను అలా పారిపోయానే అనుకో, నేను ఓడిపోయినట్లు అవుతుంది. బుజ్జమ్మని చంపి బుజ్జమ్మలో ఉన్న శక్తుల్ని నేను ఎలాగైనా సరే తీసుకొని వెళ్తాను. ఈరోజు నేనేంటో వీళ్ళకందరికీ చూపిస్తాను అని అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రెడీ అవుతున్న ఆకాష్, ఏ అంజు, నిన్ను కూడా రెడీ అవ్వమని చెప్తే నువ్వు రెడీ అవ్వకుండా అలా నైట్ డ్రెస్లోనే ఉన్నావేంటి, నిన్నే పిలుస్తున్నది అని వచ్చి భుజంపై చేయి వేసి పిలుస్తూ ఉంటాడు. రే ఏంట్రా అంటూ ప్రచండ వాయిస్తోనే అంజు అరుస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఆకాష్ దూరంగా కింద పడిపోతాడు. భయపడిపోతూ ఉంటాడు. అయ్యో, నా రియల్ వాయిస్తో మాట్లాడానేంటి, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని ప్రచండ అనుకుంటూ ఉంటాడు. రావద్దు, దగ్గరికి రావద్దు అని ఆకాష్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటే అలా అరిచేశావు అని ఆనంద్, ఎందుకక్క అంత గట్టిలా వేరే వాయిస్తో ఎలా మాట్లాడగలిగావు అని బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటారు. నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకే అలా మాట్లాడాను అని అంటే, దాంతో ఈ ఆకాష్ భయపడిపోయి కాలు పెనికి ఇలా కింద పడిపోయాడు. నేనేమీ గట్టిగా మాట్లాడలేదు అని అంజు కవర్ చేస్తూ ఉంటుంది. చూడవే, వస్తువులు కూడా ఎలా కింద పడిపోయాయో, రూమ్ అంతా షేక్ అయిపోయింది తెలుసా? ఇలా ఎవరైనా మాట్లాడి భయపెడతారా? నాకు ఎంత భయమేసిందో. ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్‌గా ప్రవర్తిస్తున్నావు. ఆ రోజు బాల్ కూడా నువ్వు తన్నే కొద్దీ చాలా దూరం వెళ్ళిపోయింది తెలుసా? అని ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటారు. అంతేకాకుండా నువ్వు ఎక్కువగా ఈ మధ్య మనోహరి ఆంటీతో మాట్లాడుతున్నావు. నీకేంటి మాటలు అని పిల్లలు నిలదీస్తూ ఉంటే, శత్రువుల దగ్గర చాలా క్లోజ్‌గా ఉండి నటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది కదా! మనోహరి ఆంటీ మనకి యాంటీ అని నాకు తెలీదా ఏంటి? నేను కావాలని అక్కడి నుంచి ఏవైనా విషయాలు తెలుసుకుందామని అలా మాట్లాడుతున్నాను. నేనెప్పుడు మీ పార్టీనే. కావాలంటే బుజ్జమ్మ మీద ఒట్టు అని ప్రచండ చెప్పటంతో, ఓహ్! నా మీద ఒట్టు వేశావంటే నువ్వు నిజమే చెప్తున్నావులే అక్క. సరే రెడీ అవ్వు అని బుజ్జమ్మ చెప్తుంది. తర్వాత బాగి రెడీ అవుతూ జుంకా పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ కింద నుంచి మిస్సమ్మ మిస్సమ్మ అని కేకలు పెడుతూ ఉంటే, ఏంటి రాథోడ్ అంటూ పైనుంచే బాగి అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ, నువ్వు చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చాను అని మామిడాకులు, పూలమాలలు చూపిస్తూ ఉంటాడు. పూజా మందిరం దగ్గర పెట్టేయ్ రాథోడ్ అని బాగి చెప్తుంది. ఇక జుంకా పెట్టుకుంటూ చూసుకోకుండా అటుగా వస్తున్న అమర్‌కి డాష్ ఇచ్చేసి కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. నీకు నన్ను చూడగానే డాష్ ఇవ్వాలని అనిపిస్తుందా మిస్సమ్మ అని అమర్ అంటే, బాగి బొంగమూతి పెట్టేసి, ఎవరైనా కావాలని డాష్ ఇస్తారా సార్? చూసుకోకుండా డాష్ ఇచ్చాను అని బాగి చెప్తుంది. ఏంటి వెతుకుతున్నావు అని అమర్ అంటే, జుంకా సార్ ఇక్కడే పడిపోయింది కనిపించటం లేదు అని బాగి అంటే, అప్పుడే అమర్‌కి గుర్తుకు వస్తుంది. ఆ జుంకా గాల్లోకి ఎగిరి షర్ట్‌లో ఇరుక్కొని ఉంటుంది. జుంకా ఉంది అని అమర్ చెప్పగానే, ఎక్కడ సార్ అని బాగి అంటుంది. ఇదిగో షర్టు లోపల అని అమర్ చెప్తాడు. ఓహ్! అక్కడెలా పడిపోయింది? సరే సార్ ఇలా ఇవ్వండి అని బాగి చెయ్యి పెడుతూ ఉంటే, ఏ ఆగాగు అని అమర్ అంటాడు. దాంతో బాగి గుర్తు చేసుకొని, అయ్యో సారీ సార్, ఏదో పొరపాటుగా అని చెప్తూ ఉంటే, అలవాట్లో పొరపాటుగానా అని అమర్ అడుగుతూ ఉంటాడు. హా! ఏంటి అని బాగి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అంటే అలమార సొరుగుల్లో అక్కడ ఇక్కడ చెయ్యి పెట్టి వెతుకుతూ ఉంటావు కదా! అలాగే నా షర్టులో వెతకపోయావు అంతే కదా అని అమర్ కవర్ చేస్తూ ఉంటే, హా! అంతే సార్ అని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. జుంకా ఇవ్వండి సార్ అని బాగి అంటే, ఇస్తా ఇస్తా, జుంకా బాగుంది ఉండు నేనే పెడతానని అమర్ అంటాడు. సార్ నేను పెట్టుకుంటానని బాగి అంటే, జుంకా నేను పెడతాను అంటూ అమర్ ఇక పెడుతూ ఉంటాడు. బాగి అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. జుంకా బాగా పెట్టానా అని అమర్ అంటాడు. బాగా పెట్టారు సార్, మీరెందుకు పెట్టారు, నేను పెట్టుకునేదాన్ని కదా అని బాగి అంటుంది. నీకు నేను కనుక పెట్టకపోతే ఇంత దగ్గరగా వచ్చే అవకాశం ఉండేది కాదు కదా అని అమర్ అంటాడు. ఏంటి సార్ ఏమంటున్నారు?
అని బాకీ అంటే, అంటే మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ మాత్రం సహాయం నేను చేయాలి కదా! అంతేనని అమర్ అంటాడు. ఇది అరుదైన అవకాశం అని అమర్ అంటే, అందమైన సాయం కూడాను సార్ అని బాగి అంటుంది. ఏంటి అని అమర్ అంటే, అబ్బే ఏమీ లేదు సార్. ఇంతకు మీరు నాకు జుంకా పెడుతున్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఏమైనా పడ్డాయా? ఏమైనా గుర్తుకు వచ్చాయా? అని బాగి అడుగుతుంటే, అబ్బే ఏం లేదు అంటూ అమర్ బిల్డప్ కొడుతూ ఉంటాడు. అన్నీ గుర్తుకు వస్తాయి కానీ ఇది మాత్రం మీకు గుర్తుకు రాదు. ట్యూబ్‌లైట్ అని బాగి అంటే, అవును ట్యూబ్‌లైటే అని అమర్ అంటాడు. మీ వెనక ట్యూబ్‌లైట్ కూడా ఎవరు ఆపేయలేదు సార్. ఉండండి నేను వెళ్లి ఆపేస్తానని బాగి వెళ్తుంటే అమర్ నవ్వుకుంటూ ఉంటాడు.